హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, ఎంఎస్ వర్డ్లో కూడా మనం ఫార్ములాస్ అనేది అప్లై చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్లో ఏం చేస్తాం, టైప్ చేసిన స్టూడెంట్ డేటా కావచ్చు, ఎంప్లాయ్ డేటా కావచ్చు, ఇక్కడ కనిపించే స్టూడెంట్ మార్క్స్కి టోటల్ కనుక్కోవాలన్నా, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం ఫార్ములాస్ అనేది అప్లై చేస్తాం. ఓకే, అలానే ఇప్పుడు వార్డ్లో కూడా సమ్ టేబుల్ అనేది డ్రా చేసి ఇందులో డేటా ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ మార్క్స్కి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి టోటల్ కనుక్కోవాలన్నా, యావరేజ్ కనుక్కోవాలన్నా మనం ఇండివిజువల్గా క్యాలిక్యులేషన్ చేసి ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి డైరెక్ట్గా. కానీ అలా మనం ఇండివిజువల్ క్యాలిక్యులేషన్ చేయకుండా వార్డ్లోనే ఫార్ములాస్ అనేది అప్లై చేయించండి. అది ఎలానో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూస్, మీరు ముందుగానే ఇలా ఒక టేబుల్ డ్రా చేసి సమ్ డేటా అనేది టైప్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నేను టోటల్ అనేది రావాలంటే నేనేదో సిస్టంలో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఈ మార్క్స్ మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసి డైరెక్ట్ వాల్యూ వేయకుండా ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఎలా అంటే కర్సర్ అనేది టోటల్ దగ్గర పెట్టండి. ఇప్పుడు మీరు ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ ట్యాబ్లో క్విక్ పార్ట్, మీరు 2007 వర్షన్లో కూడా ఈ క్విక్ పార్ట్ అనే ఆప్షన్ ఉందండి, అందులోకి వెళ్ళండి. అది కూడా ఇన్సర్ట్ ట్యాబ్లోనే ఉండిద్ది. క్విక్ పార్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఫీల్డ్ అనే ఆప్షన్ ఉండిద్ది. క్విక్ పార్ట్ని డైరెక్ట్గా క్లిక్ చేయొద్దు, కింద యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఫీల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఇదిగో చూడండి మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఫార్ములా అనే ఒక బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందండి. ఇక్కడ నేను కనుక్కోవాల్సిన సమ్మే కదా టోటల్. సో నేనేం చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు సమ్ లెఫ్ట్ అనే వర్డ్ తీసేసి రెండు రకాలుగా మనం కనుక్కోవచ్చు. ఎలా అంటే డైరెక్ట్గా నేనేం చేస్తున్నాను, మనం కనుక్కోవాల్సింది 89 + 78 + 74, 89, 78, 74 ఈ విధంగా ఇచ్చేసి ఓకేనండి, టోటల్ వాల్యూ ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా ఇంకో వే ఉంది. జనరల్గా ఎక్సెల్లో చూసుకుంటే ఈ మొత్తం సెల్స్ అంటారు కదండి, అలానే నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అని, అడ్డంగా ఉండే వాటిని రోస్ అంటూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మనకి ఇది ఏంటిది, ఏ కాలం, ఇది బి కాలం, ఇది సి కాలం. అలా మనకు కనుక్కోవాల్సిన మార్క్స్ టోటల్ అనేది ఇప్పుడు 63 అనేది ఎన్నో కాలంలో ఉంది, బి అనే కాలంలో ఉంది. ఎన్నో రోలో ఉంది, థర్డ్ రోలో ఉంది. అంటే ఇది ఏంటండి, B3. ఇప్పుడు మీకు ఇక్కడ వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయి చూసారా, ABCD అలానే 1 2 3. అంటే ఈ సెల్ కోడ్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా కూడా మనం అప్లై చేయొచ్చు. అంటే ఎక్సెల్లో ఎలా అయితే వాడతామో ఇందులో డైరెక్ట్గా వేయచ్చు. కానీ అక్కడ డిస్ప్లే అవుతాయి ఎక్సెల్లో, ఇక్కడ మనం చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మళ్ళీ కర్సర్ ఇక్కడ పెట్టేసి క్విక్ పార్ట్లోకి వెళ్ళి ఫీల్డ్ ఏం చేస్తున్నాను, ఫార్ములా అనే బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా ఈ ఎబో అనేది తీసేసి బ్రేసెస్ మధ్యలోనే ఏం చేస్తున్నాను, ఇప్పుడు 63 అనేది ఎక్కడ ఉందండి, B3లో ఉంది. B3, C3, D3 ఓకే చేయండి. అదిగోండి డైరెక్ట్గా టోటల్ వచ్చింది. అలా యావరేజ్ కనుక్కోవాలని అంతేనండి, మీరు అక్కడ కర్సర్ పెట్టేసేయండి. ఓకేనా. క్విక్ పార్ట్లోకి వెళ్ళండి, ఫీల్డ్ ఫార్ములాలోకి వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్గా నేను మొత్తం తీసేసి యావరేజ్ ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఓపెన్ బ్రేసెస్. డైరెక్ట్గా మీరు సెల్ కోడ్స్ అయినా మెన్షన్ చేయండి, లేదా డైరెక్ట్గా వాల్యూస్ అయినా ఎంటర్ చేయండి. 89, 78, 74 దీనికే కదా యావరేజ్ కనుక్కోవాల్సింది. క్లోజ్. ఇక్కడ మీరు ఎన్ని వాల్యూస్ అయితే ఇచ్చారో బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్గా తీసుకునేది, దీని టోటల్ కూడా తీసుకొని ఓకేనండి, యావరేజ్ వచ్చేస్తుంది. ఓకే. లేదా మళ్ళీ క్విక్ పార్ట్లోకి వెళ్ళండి, ఫీల్డ్లోకి వెళ్ళండి, ఫార్ములాలోకి వెళ్ళండి. చూడండి యావరేజ్ ఓపెన్ బ్రేసెస్ ఏం చేస్తున్నాను, మళ్ళీ B3, C3, D3 క్లోజ్ చేయండి. ఓకే, ఇదిగోండి యావరేజ్ వచ్చేసింది. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో కూడా డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.